అనే ఒక ఖరీదైన ప్రశ్నకు ఉపోద్ఘాత సందేశం ఇచ్చాను నేను. అయితే మరిచిపోవటం అనే వరం భక్తులు కొనడం వలన పాడిన పాటే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు అయిపోయింది బతుకు. ఒక ఆదివారం అసలు కొండ మీది ప్రసంగాన్ని ఎందుకు ధ్యానం చేయాలి అనే దాని మీదే ఓ గంట సేపు సందేశం ఉండింది. కనుక భక్తులు ఎవరికైనా ఆసక్తి కలిగిన వారైతే ఇంటికి వెళ్ళి ఒకసారి సోఫాలో పడుకొని దర్జాగా చూడండి, దొరుకుద్ది. ఒక మాట ఇప్పుడు అంటాను. ఈ సందేశం ఒక ముగింపులో ప్రభువారు చెప్పారు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. సో క్రైస్తవుడు తనను తాను కట్టుకొనవలసిన ఉపదేశమే కొండ మీద ప్రసంగం. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్. ఓ క్రైస్తవ జీవితం, ఒక సంఘం కట్టబడవలసిన ద వెరీ ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద సర్మన్ ఆన్ మౌంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంచేత మీరు ఈ విషయాన్ని గమనించి మనల్ని మనము కట్టుకొనవలసిన అత్యవసర సందేశమని ఎరిగి మీరు దానిని ధ్యానించవలసిన వారై ఉన్నారు అని మనవి చేస్తున్నాను. మంచిది బిడ్డలారా, లూకాసు క్షమించాలి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఈరోజు మన అంశము జాగ్రత్త పడండి అనండి. హల్లెలూయా. ఇంగ్లీష్ వాళ్ళు బీ కేర్ఫుల్ అని ఏదో అంటారు కదా, మనమైతే ఏమంటాం? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. ఇది నేటి యొక్క సందేశం. బిడ్డలారా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని జాగ్రత్తలు మనకు చెప్పారు. జాగ్రత్త పడిపోండి బాబు, జాగ్రత్తగా ఉండండి నాయన అని హెచ్చరికలు చేశారు. మనకున్న ధ్యాన సమయాన్ని బట్టి కొన్ని అంశములైనా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. జాగ్రత్తగా ఉండాలి అనే దానికి సంబంధించి మనము చదువుకున్న ప్రస్తుత వచనమున్న అంశములో ఆయన చెప్పిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు భక్తి చేస్తున్నప్పుడు అది మనుషులకు కనబడేలాగా చేసేస్తారేమో, ఒకవేళ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయ్యా. అంటే ఒకవేళ మన భక్తి మనుషులకు కనబడవాలని వాని ఎదుట మీ నీతి కార్యము చేయకుండా పాపంలో పడిపోతారేమో, శరీరాశలో పడిపోతారేమో, నేత్రాశలో పడిపోతారేమో, దుష్ట సంగతిలో పడిపోతారేమో. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నట్టుగా మీ నీతి కార్యాలు అందరికి తెలిసిపోతేమో జాగ్రత్త అంటాడు ఏంటండి? 100% పాజిటివ్గా కనిపించే విషయాన్ని కూడా మనుష్యులకు కనబడేలాగా చేస్తారేమో, జాగ్రత్త. క్రైస్తవ సంఘము చాలా సీరియస్గా తీసుకోవలసిన ఒక విషయం. దైవభక్తి సంబంధమైన నీతి, క్రైస్తవ నీతి మనము నెరవేర్చు విషయములో రహస్యమందు తండ్రి చూచున్నట్లుగా గురి కలిగిన భక్తి చేయాలి తప్ప మనుష్యులకు కనబడవలననే కాన్సెప్ట్తో భక్తి చేయకూడదు. నీతి కార్యము, ధర్మ కార్యము అన్నాడు. అత్యంత సులభంగా పైపైన చెప్తామా? చలివే అందరం మొదలుకొని బస్ స్టాండులో భక్తులు కూర్చునే బల్లలు మొదలుకొని సమాజమునకు ప్రజలకు ప్రయోజనం కలిగించే ఏ కార్యము వద్దనైనా ఆ కార్యమునకు మించిన మన పేర్ల ప్రదర్శన, మనుషులకు కనబడేవాలని చేసే నీతి కార్యమే అవుతుంది కదా. బేదలను కనికరించాలి, బేదలకి సహాయం చేయాలి, కనికరం కలిగి ఉండాలి. మేలు చేయుడు నీకు చేతనైనప్పుడు పొంద తగిన వానికి చేయకుండా వెనుక తీయవద్దు, ముఖము తుప్పించవద్దు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని చేసే క్రమంలో మనుషులకు కనబడిపోతుందేమో,
అనే ఒక జాగ్రత్తతో చేయాలంటే పని అంతా. కానీ నేటి సమాజంలో చూస్తే ఏ కార్యమైనా మనుషులకు కనబడాలనే చేసే పరిస్థితి ఉన్నది. సైలెంట్గా మూడో కంటికి తెలియకుండా వితరణ చెల్లించేవారు ఉన్నారు. మీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయట కదా, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మన ఊర్లో బస్ స్టాండ్ కట్టించవచ్చుగా, ప్రయాణికులందరూ సేద తీరుతారు కదా అని అంటే వారు ఏమంటారు, 1 కోటి రూపాయలు నీకు ఎలా కనపడుతున్నా, పిచ్చేసి అతను పాత్ర మాట్లాడు. అయ్యగారు మీ పేరు మీద, అమ్మగారి పేరు మీద ఒక బస్ స్టాండ్ కడితే బాగుంటుంది, ఎప్పటికీ మీ పేరు ఉండిపోద్ది అంటే అయితే ఓకే అంటాడు. పేరు అనేసరికి కాస్త ఆసక్తి వస్తుంది సహజంగానే. నీతి కార్యములు చేయనప్పుడు, ధర్మ కార్యములు చేయనప్పుడు, ప్రజా ప్రయోజన కార్యములు జరిగించుచున్నప్పుడు అది దేవుని చేత అనుగ్రహించబడిన, ఆజ్ఞాపించబడిన, ఆపాదించబడిన నీతే అయినా మనుష్యులకు కనబడేటట్లు మాత్రం చేయకూడదంట. కనుక నీతి కార్యములు, ధర్మ కార్యములు చేయించినప్పుడు మనం తీసుకునవలసిన జాగ్రత్త ఏమిటి? కెమెరామెన్ని పిలిచి, జర్నలిస్ట్ని పిలిచి అట్టహాసముగా చేయకుండా జాగ్రత్త పడాలి. సైలెంట్గా ఆ పని అయిపోయేలాగా జాగ్రత్త పడాలి. ప్రసిద్ధి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రచారం లభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా చేస్తున్న దానికి, సమాజంలో ఉన్నదానికి వ్యతిరేకంగా చేయాలి. ఇవన్నీ పేపర్లోకి వచ్చేలాగా, మీడియాలోకి వచ్చేలాగా, ప్రచారం లభించేలాగా, పబ్లిసిటీ ఉండేలాగానే జాగ్రత్తలు తీసుకొని చేస్తారు కదా. నేనైతే ఒక చోట ఆశ్చర్యపడ్డాను. ఓ చలివేంద్రం ఏర్పాటుకు సంబంధించి వేసవికాలంలో బాటసారుల కోసం, ప్రయాణికుల కోసం రోడ్డు పక్కన చలివేంద్రం ఏర్పాటు చేస్తారు కదా, దానికి సంబంధించి పేపర్ యొక్క డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఫస్ట్ పేజీలో మల్టీ కలర్ ఫొటోస్తో యాడ్ కాదు, ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. దానికి సంబంధించిన ఇంకా చిత్నాచితగా ఫోటోలు మళ్ళీ వెనకాల వచ్చాయి. ఆ చలివేంద్రం ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు 15,000 రూపాయలు. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఫస్ట్ పేజీలో మల్టీ కలర్ ఫొటోస్తో న్యూస్ ఐటమ్గా వచ్చింది. దాని నిర్వహణకు రోజుకు ఖర్చు 500. వాటర్ క్యాన్తో తెచ్చిపోస్తారు కదా నీళ్ళు, ఇదివరకులాగా నూతికడికి వెళ్ళి తొడుకొచ్చే రోజులు అయిపోయినాయి కదా. కొంచెం మారింది వ్యవహారం కనుక ఒక 500 రూపాయలు పోస్తున్నారు అందులో. ఎందుకంటే ఈ 20 లీటర్స్ క్యాన్లు ఎంత ఖరీదో మీకు తెలుసు, ఆ ఎన్ని పోతే నిండిపోతాయో మీకు తెలుసు. రోజంతా మనం పోసినా 500 అవుతుందని తెలుసు, దేవుని స్తోత్రం. ఇందులో చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే చేయాల్సింది, లెక్కేం లేదు, ఎవరికైనా తెలిసిపోయి ముచ్చటే. అంటే కేవలం 15,000 రూపాయలతో నిర్వహిస్తున్న ఒక ప్రజా ప్రయోజన అద్భుతమైన కార్యక్రమమే. దానికి ఎంతమంది ఫోటోలు, ఎంతమంది పేర్లు ఉన్నాయి తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక ఫోటో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పర్సనల్గా నువ్వు యాడ్ ఇచ్చుకోవాలంటే పేపర్లో అని డబ్బులు కావాలి. కానీ ప్రచార ఆర్భాటమును ఉచితముగా చేయగలిగిన రాజకీయ నాయకుల అండతో ఉచితముగా ఆ పేర్లన్నీ పేపర్లో వచ్చాయి. దాన్ని చక్కగా కట్ చేసుకొని, లామినేషన్ చేయించుకొని, ఫోటో ప్రింట్ చేయించుకొని, అందులో ఎంతమంది ఫొటోస్ ఉన్నాయో, ఎంతమంది పేర్లు ఉన్నాయో అందరి కొంపల్లో అవి తగిలించుకునే సౌకర్యం ఏర్పరచబడింది. నేను దీనికోసం ఒక 2-3 నిమిషాలు ఎందుకు తీసుకున్నానంటే, ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పేపర్లోకి వచ్చుద్దా? రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యేసుప్రభు అన్నాడు. మరి ఏమందాం ఇప్పుడు?
నేనేమో వద్దన్నానండి, అసలు పేపర్లు వేసారండి అంటారు వారు చాలా తెలివిగా చక్కగాను. పేపర్ ఇచ్చారు వద్దన్నానండి. ఆ పేపర్ యొక్క విలేకరి వచ్చే వరకు, ఫోటో తీసే వరకు ఆగమ్మన్నది ఇతడే. సార్ రిబ్బన్ కట్టిన ఉండవా మామూడు వస్తున్నాడు అని ఆపిందే ఇతడు. వద్దన్నానండి, పేపర్లు వేసారా అని చాలా తెలివిగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి లోపల మురిసిపోయే భక్తుడు. మనకేమీ ఆశ్చర్యం గొలపడు, ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు కదా. మీరు అలాగును ఉండకూడదు. ఇంతమంది ఆమె అనడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లరా. మీరు అలాగే చేయుడు అంటే ఎంతమంది ఆమెనంటారో మరి. మీరు అలాగ ఉండకూడదు అంటే చాలామంది అన్నారు. నేను అంటున్నాను, మనం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకునే తీవ్రమైన ప్రయత్నానికి వెళ్ళకముందు దైనందిన జీవితంలో, సామాజిక జీవితంలో, లౌకిక జీవితంలో, లోక జీవనములో మనము ప్రజల కోసం, దేవుని ప్రేమను చాటం కోసం, దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనము చేయుచున్న నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, ప్రచారార్భాటాలు లేకుండా, మనుషులకు కనబడకుండా, సాదాసేదాగా సీక్రెట్గా దేవుడు చూస్తే చాలన్నట్టుగా చేయటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. తగ్గిందే సౌండ్ ఇప్పుడు. ఎంత కొంత ఉండాలి కదండి అని ఫీలింగ్ ఉందా? ఇంకా వద్దు మనకి. ఏమండి దేవుని ఖాతాలో పడాలి సార్. ఏమిటి సార్ వీళ్ళు చూసేది మనకి? ద ఫాదర్ హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. రహస్యమంతు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తుంటే ఏంటి సార్ ఇక్కడ లోకలోడు అయిపోయి బలి పెట్టాను బాబు చలివి అందరం అయిపోయింది. నిశ్చయముగా మీరు ఫలము పొంది ఉన్నారు, అయిపోయింది ఫలం ఆ రోజుతో. ఇది లేకపోతే, ఈ అప్లోజ్ రాకపోతే, ఈ ఎక్కిగ్రేషన్ లేకపోతే టప్ప మార్కులు పడిపోయే పరలోకంలో. ఏది ముఖ్యం? ఇంత అమాయకంగా ఉండకూడదు మనం. జనం అనుకుంటారు, ఇంత ఖర్చు పెట్టి తెంగరోడు అసలు ఎక్కడ పబ్లిసిటీ లేదండి, భలే అమాయకులా ఉన్నాడు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అంటాడు. మనం తెంగరోలు కాదు, ఇదే కరెక్ట్. ఇంకెక్కువ వస్తుంది. హల్లెలూయా. ఇది అశాశ్వతమైన లోకం, తుచ్చమైనది, నశ్వరమైంది, నిలబడేది కాదు. పేదలను కనికరించేవాడు ఏకంగా యెహోవాకు అప్పిస్తున్నాడట. దేవుని కృప బట్టి కరోనా కాలంలో ప్రజలు అన్యాయంగా, అడ్డగోలుగా, దుర్మార్గంగా చేసిన కొన్ని పాపిష్ట నిర్ణయాల ఫలితంగా విచిత్రంగా తెగిపడిపోయిన ఒక ప్రమాదకరమైన మహమ్మారి కారణంగా అన్యాయంగా రోడ్లకు పడి భయంకరంగా కాలినడకలా 100 కిలోమీటర్ల ప్రయాణాలు చేసిన ఒక దుర్గడియ వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి ఎందరో రోడ్డున పడిన ప్రయాణికులను ఆదుకుంటానికి ఎన్నో చర్యలు చేశారు. అందులో కొన్ని 100 మంది మన బిడ్డలు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఆ రోజున ప్రతిరోజు యూట్యూబ్ లైవ్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు హైవేలో ఉన్న మన బిడ్డలందరూ చేతనైన సహాయం చేయాలి, వారికి మంచినీళ్ళు కానీ ఇంకేమైనా కానీ ఇవ్వడానికి భయపడకుండా పరిచర్యలు చేయాలి అని మనము పిలుపునిచ్చినప్పుడు దేవుని కృపను బట్టి మన బిడ్డలందరూ స్వచ్ఛందంగా హైవేలో ఆ చివరికి చివరికి భారీ స్థాయిలో కాకపోయినా ఎవరి స్తోమతను బట్టి వారు ఎంతో కొంత ప్రాణాలు నిలబెట్టగలిగిన పరిచర్యలు చేశారు, ఎలాంటి గుర్తింపును ప్రచారాన్ని కోరుకోకుండా. దాన్ని బట్టి నిజంగా నేను ఎంతగానో దేవుణ్ణి మహిమపరిచాం. కొన్ని 100 మంది దైవ సేవకులు ఆ కరోనా ప్రారంభం మొదటి 6 నెలల లాక్డౌన్ ఆ టైం కాలంలో అల్లాడిపోతున్నప్పుడు దైవ సేవకులంగా, సంఘపక్షంగా, మరో కంటికి తెలియకుండా కొన్ని 100 మంది దైవజనుల కుటుంబాలని ఈ చిన్న సంఘం పరామర్శించడానికి, బలపరచడానికి ప్రభు కృపలు చేశారు. ఆ రోజుకి ఈ రోజుకి సమాచారం ఎక్కడ ఎవరికి తెలీదు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనము తప్పకుండా స్పందించాలి, సహాయం చేయాలి. చేతనైనంత మట్టుకు మన పెద్దలు చెప్తారు ఒక భాష, కడుపులో తీసి పెట్టాలండి అని. కడుపులో తీసి పెట్టలేమంటే మన కొరకు, మన అవసరం కోసం, మన ఆకలి కోసం దాచుకున్నది కూడా అవసరం ఇవ్వాలి అనే భావంతో పెద్దవాళ్ళు చెప్తారు. అలాగా అంటే నాకు మాత్రమే చెందినది, ఇట్ ఈస్ మై వెరీ పర్సనల్ అన్నది కూడా అవసరమైతే సమస్యలో ఉన్న వారి కోసం చెయ్యాలి అనే మాట కోసం పెద్దవారు ఆ మాట వాడతారు. ఇంత చేసి కూడా మనుషులకు కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంట.
నేనేం పట్టించుకోలేదండి, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. మరి పేపర్లకు ఎలాగొచ్చేసిందో రాకుండా జాగ్రత్త పడాలంట. రావాలని జాగ్రత్త పట్టడం కాదు, నేను ఏమీ చేయలేదండి, చెయ్యి రాకుండా చూసుకో అన్నాడు. మనుషులకు కనబడవలన మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. సామాజిక కోణములో, లౌకిక జీవనములో, ప్రాపంచిక జీవన పోరాటములో నువ్వు చేస్తున్న సహాయ సహకారాల నీతి కార్యముల యొక్క చిట్ట మరుగై ఉండేలాగా చూసుకోమని, ప్రచారార్భాటము లేకుండా జాగ్రత్త పడమని చెప్పిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇక ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాడు కనుక మనకు అది మరి ప్రాముఖ్యము కనుక కొన్ని జాగ్రత్తలను పరిశుద్ధ గ్రంథములో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాస్త సుదీర్ఘంగా ఓపికగా చదవాలి. మరి ఎవరు సమర్పించుకుంటారో? నానా చదువుతావా? రైట్, చూడండి మార్కు సువార్త 13వ అధ్యాయం. ఓపికగా ఆగుతా, అప్పుడప్పుడు నన్ను చూస్తా. 9 నుండి చదువు నాన్న 13 దాకా. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో పొత్తించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడతారు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనుక్కోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపబడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిత్యము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అందరి నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏమని స్టార్ట్ చేశారంటే, స్వయంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ఈ ఉదంతములో చాలా విషయాలు ప్రస్తావించారు ఆయన. చెప్పిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి, అయితే కాన్సెప్ట్ ఒకటే. కడవరి దినములలో, అంత్యకాలములో నా నిమిత్తమే మీకు శ్రమలు వస్తాయి. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అనే ఒక తీవ్రమైన విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కడవరి కాలములో నా నామము నిమిత్తం మీరు ద్వేషించబడతారు, సభలకు అప్పగించబడతారు. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అంటే ఏమిటి అర్థం? మిమ్మల్ని జైల్లో పెడతారు, చెరసరలో పెడతారు, కోర్టులకు తీసుకెళ్తారు, కొడతారు, ఇబ్బందులు పెడతారు, వ్యతిరేకతలు వస్తాయి. జాగ్రత్త పడండి అంటే ఏం జాగ్రత్త పడాలో లాస్ట్ వచనం, అంతము వరకు సహించిన వాడే. అంటే ఏం జాగ్రత్త పడాలి? ఈ శ్రమలలో, ఈ నిందలలో, ఈ పోరాటములలో, ఈ కేసులలో, ఈ గాయములలో, ఈ హింసలలో మీ రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి అని అర్థం కదా. బాబోయ్ నాకొద్దర, బాబు భక్తి నాకొద్దర, ఈ విధానం, ఈ మార్గం, రోజు తలకాయ నొప్పి, రోజు గొడవే, ఎక్కడికి వెళ్తే వ్యతిరేకతే. ఏదో నా మనసుకు నచ్చి నేను దేవుడని తలుచుకుంటే ఇదేంటి నన్ను ఇలా చంపేస్తున్నారు, నాకొద్దర బాబు. ఇప్పుడు సభలకు అప్పగించేది ఎందుకు? సమాజ మందిరానికి తీసుకెళ్లేది ఎందుకు? కోర్టులో నుంచోబెట్టేది ఎందుకు? హింసించేది ఎందుకు? కొట్టేది ఎందుకు? ప్రభువు వదిలేయనే కదా, ఈ మార్గం నుంచి మానేయమనే కదా. మరి మనం నమ్మింది ఎందుకు? ఎక్కడ డబ్బుల కోసం, సుఖానికి కాదుగా, రక్షణ కోసమే కదా. ఇలా చేస్తారా బాబు, మరి జాగ్రత్తగా ఉండండి. ఏంటి అర్థం? ఎన్ని చేసినా మీ రక్షణను మాత్రం కోల్పోకండి. అంతము వరకు సహించున్నట్లుగా జాగ్రత్త పడండి. ఓర్పు కలిగి ఉన్నట్లుగా జాగ్రత్త పడండి. తట్టుకునేదానికి జాగ్రత్త పడండి. సహించడానికి జాగ్రత్త పడండి. చిరాకు పడిపోతారేమో, విసిగిపోతారేమో, కాడి వదిలేస్తారేమో, మాకు వద్దంటారేమో, పట్టు సడిలిపోతారేమో, రాజీ పడిపోతారేమో, వెనక్కి వెళ్ళిపోతారేమో, తట్టుకోలేక భయపడి పారిపోతారేమో. జాగ్రత్త అంటే అది అని చెప్పేది. మీరు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నందుకే లోకము ద్వేషిస్తుంది. ఇంకొక సింపుల్ రీజన్ చెప్పాడు యేసు, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఓ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు అందులో.
మేము ఏమి వాళ్ళ జోలికి వెళ్ళమండి మమ్మల్ని ఏమనమండి, మమ్మల్ని ఎందుకు మమ్మల్ని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు, పళ్ళు పటపట కొరికేస్తారంటే యేసుప్రభు అంటే పడదు, నువ్వంటే పడదు, దాని పెద్ద బాధే ఉంది. ఇంకా దానికోసం కనిపెట్టి ప్రార్థన చేసి ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు తెలియాలి ప్రభువా, బయలుపరచంటే అది ఆల్రెడీ బయలుపరచబడిన విషయమే కదా. లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా, సో సింపుల్. యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, నువ్వు యేసు ప్రభు అంటే నీ మీద కూడా ఇష్టం పడదు. నాకు వద్దు యేసు ప్రభు అంటే నువ్వు ముద్దులేంటి ఎత్తారు పట్టుకొచ్చి నిన్ను. యేసు ప్రభుని ఒక్కను వదిలేయి, అసలు నీకు అభిమాన సంఘం ఎలా పెరిగిపోతుందో చూసుకో. నేను ఒకప్పుడు యేసు ప్రభుని నమ్మాను, ఇప్పుడు మానేశానని చెప్పినందుకే సోషల్ మీడియాలో వారు హీరోలు అయిపోయారు. ఎంత సపోర్ట్ వస్తుందో తెలుసా? వాళ్ళకు నిధులు విధులు గొడవ గోత్రం, అసలు కరువు లేదు. దేవునికి స్తోత్రం, పుష్కలం అయిపోయింది యేసు రక్తం ఇచ్చేయి. నేను ఈ పూట మీ దృష్టికి తెస్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. ముందే చెప్తున్నాను నేను. ఏమిటయ్యా నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, మిమ్మల్ని కొట్టినా తిట్టినా జైల్లో పెట్టినా కేసులు పెట్టినా హింసించినా రక్షణను కాపాడుకునేలాగా నీవు జాగ్రత్తగా ఉండాలా. ఒక్కొక్క మాట మీరు చూడండి పిల్లారా, వారు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని సమాజ మందిలో కొట్టిస్తారు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదురు రాజుల ఎదురు నా నిమిత్తము నిలవబెట్టబడతారు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను అనే మాట అక్కడ ఎందుకు పెట్టాడు తెలుసా? పైన 3 చోట్ల పెట్టాడు. ఏమిటయ్యి? మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, సమాజ మందిలో కొట్టిస్తారు, సాక్షార్థమే అధిపతుల ముందు నుంచోబెడతారు, అందరికీ సువార్త చెప్పాలి మళ్ళీ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ 3 చోట్ల నువ్వు చెప్పే. స్తోత్రం. మౌనంగా దెబ్బలు తినేస్తాం కాదు, యేసు రక్తం వేసి చెప్పాల. ఎక్కడ? సభలకు అప్పగిస్తారు, సమాజ మందిరం పెడతారు. సభలు అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది కోర్టులు, సమాజ మందిరం అంటే మత సంబంధమైన స్థావరాలు. ఏమండి? ఆ తర్వాత కొట్టిస్తారు అధికారులు, అంటే పోలీస్ స్టేషన్లో ఎక్కడో దిక్కున కొట్టిస్తారంట. అలాంటి చోట్లకు మనల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ రక్షణ సువార్త వినిపించులాగున ప్రకటించులాగున మనం ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండాలి. ప్రభు ఒకవేళ నేను ప్రభు సభలకు అప్పగించబడితే, సమాజ మందిరంలో అప్పగించబడితే, అధికారులు ఇద్దరు కొట్టబడితే, ఒక నిలవబెట్టబడితే, అక్కడ రక్షణార్థమైన సువార్తను ప్రకటించినట్లుగా సాక్షార్థమైన వాక్యం ప్రకటించేలాగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయటం ఒక ఎత్తు. ఎందుకు వచ్చింది ప్రభు అలాంటి పరిస్థితులు రాకుండా చూడైనా? అది ఇంకో ఎత్తు. ఏ ప్రార్థన మందే? తెలివిగా సైలెన్స్ అయిపోకండి. ఇప్పుడు 2 ప్రార్థనలు చేసే అవకాశం ఉంది కదా సహజంగానే. ప్రభువును కాపాడేవాడు, కనికరించేవాడు, తప్పించేవాడు, ఆదుకునేవాడు, అడ్డుపడేవాడివి, విడిపించేవాడివి, సేఫ్ జోన్లోకి నెట్టేసేవాడివి. హల్లెలూయా. మీ మట్టుకు మీరే ఆ సీన్లోకి వస్తే ఏం ప్రార్థన చేస్తారు? నేనైతే మట్టుగా పరిస్థితి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానండి. ఎంత జాగ్రత్త, ఎంత తెలివో. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. ముందే చెప్తున్నాను మీకు. వారు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాలు తీసుకెళ్తారు, అధికారులు ఎదురు నిలబెట్టిస్తారు మిమ్మల్ని. ఊడిపడతాడా వ్యవసాయం? ఏంటి మీరు మతం మారారట? నా ఇష్టం అండి, నేను మారుతానండి. మతం కాదండి, మార్గం అండి చెప్పాలప్పుడు. పౌలు గారిని సమాజ మందిరంలో తీసుకెళ్తే, కోర్టులో తీసుకెళ్తే చెప్పాడు లేదా? మనం చెప్పాలనుకోండి, మంచి స్టేజీ కట్టి మంచి మీటింగ్ పెట్టి, ఇప్పుడు ప్రభునందు మిక్కిలి ప్రియులు సహోదరులు,
అద్భుతమైన సాక్ష్యం అని చెప్తాడు. అప్పుడు చప్పట్లు కూడా హల్లెలూయా. మరి ప్రియులారా అని అప్పుడు ఓ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి వెనకాల కీబోర్డు సపోర్టు ఇంత చేస్తే మెత్తగా చెత్త కూడా తీసుకెళ్ళి జైల్లో పెడితే సువార్త చెప్తున్నాడు పౌలు గారు. అలాంటి స్థితి మీకు వస్తే సువార్త చెప్పేదానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి అంటున్నాడు యేసు ప్రభు. చూడండి అన్నమాట కోర్టులో ఏం చెప్పాడు పౌలు గారు. పౌలు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కదా. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 13 నుంచి. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ ఏంటి? మన దేవుని వదిలేశాడు, మన మార్గం వదిలేశాడు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు, వేరే దేవుని నమ్ముకున్నాడు, కొత్త దేవుని నమ్ముకున్నాడు అని ఎలిగేషన్ పెట్టి కోర్టులో పెట్టి మతభేదాలు పుట్టిస్తున్నాడు. మతభేదాల ఎలిగేషనే మతభేదములు పుట్టించుచున్నాడు అని పెట్టారు మనోడి మీద. ద వెరీ ఎలిగేషన్ ఈస్ దట్. ఫోన్ నుంచో పెట్టారు. లాయర్ గారు ఉన్నారా? లేరు సార్. మరి నువ్వే మాట్లాడుకుంటావా? మాట్లాడుకుంటా సార్. ఆ చెప్పు ఏం చెప్తావా? మౌన్లోకి రా అన్నాడు. రక్తం ఏం చేయం, ఎన్ని డబ్బులు ఇస్తే కోర్టులు సువార్త చెప్పే అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి కోర్టు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు కిక్కిరిసిన జనంతో ఉన్నప్పుడు, సీరియస్ కేసెస్ ఉన్నప్పుడు న్యాయాధిపతి మాకు 30 నిమిషాలు ఇప్పించడం మీకు స్వార్థ పడి ఎవడెత్తాడు? పోలీసు వాళ్ళు మళ్ళీ మామూలు కూడా రక్తం ఇచ్చి బరబరబరి ఇడి చేతులు పడేస్తారు. మత కల్లోలో చేస్తున్నాడు, మత విభేదాలు సృష్టిస్తున్నాడు, లేనిపోని కొత్త కొత్త మతాలు చెప్తున్నాడు, జనాలను మార్చేస్తున్నాడు అని తీసుకెళ్ళి కేసు పెట్టారు పౌలు గారి మీద. సురక్త వైద్యం ఎక్కిలేసిన అవకాశం వచ్చిందిరా, ఆయన కూడా ప్రార్థన చేసుకెళ్ళిపోయాడు. ఏమిట్రా నువ్వేంటి వచ్చి కొన్ని రోజులు అయిందంటే ఈ మధ్యకాలం మొత్తం అడవుడు చేస్తున్నామంట, ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావేమిటి అంటే, రాజా ఫెలిక్సా అని మొదలెట్టి ఏమంటాడు, అయ్యా నేను ఈ పట్టణంలోకి వచ్చి 12 రోజులు ఎన్నో కాలేదు, ఎక్కడ గుమ్ము కూర్చలేదు, ఎక్కడ అల్లర్లు చేయలేదు, నా వల్ల ఎప్పుడు ఇబ్బంది కలగలేదు, లేనిపోని మాటలు చెప్పుతున్నారు అని జాగ్రత్తగా మొదలుపెట్టాడు. ఫస్ట్లో మంచి లాజికల్ కౌంటర్ వేశాడు. ఇంకా ఈ ఊరు వచ్చిన 12 రోజులు కూడా అవ్వలేదు అంటే కోర్టు గది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ సమయంలో ఆ ఊర్లో ఉన్నాను లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోర్టుకి చాలా ముఖ్యం. వెంటనే నోట్ చేశాడు, 12 రోజులు అవ్వలేనోడు ఒక ఊర్లో మత కళలో మత విధాలు పుట్టించేస్తాడా? ఇదంతా పనికిమాలిన ఎలిగేషన్, అసూయతో అక్కస్తో పెట్టింది, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ముందు రాశాడు. ఇంకేసి రక్తం చేయం. ₹1 పాయింట్ పెట్టేశాడు అక్కడ ఆల్రెడీ పెట్టి. ఇప్పుడు అంటున్నాడు ఏమని, అయ్యా నేను ఎలాంటి అల్లర్లు చేయలేదు, గుమ్ముకూడలేదు, గొడవ చేయలేదు, గొడవ చేయలేదు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును ఏ దేవుని గురించి చెప్పారో ఆ దేవునే నేను ఈ మార్గము ద్వారా మన పితరుల దేవుణ్ణి సేవించున్నాను, కొత్తని కాదు బాబా అన్నాడు. స్తోత్రం. కోర్టులో చెప్పిన ప్రసంగం సార్ ఇది. ఎన్ని డబ్బులు ఇస్తే కోర్టులో వస్తుంది ప్రసంగం చేసే ఛాన్స్? నీ దగ్గర డబ్బులు ఉంటే పోలీస్ పర్మిషన్ తెచ్చుకొని ఒక గ్రౌండ్లో సభలు పెట్టుకొని 2-3 గంటలు అనర్గళంగా చెప్పేయచ్చు. కానీ కోర్టులో ఎంత చక్కని మాట. ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము కలగబోచున్నది నిరీక్షించుచున్నట్టు నేను కూడా నిరీక్షించుతున్నాను. వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గమున నా పితరుల దేవుణ్ణే, అంటే మా తాతల ముత్తాతలు కానీ ఏ దేవుని నమ్ముకుని అదే దేవుని నమ్ముతున్నాను తప్ప నేను కొత్త దాంట్లోకి వెళ్ళలేదని బాబు అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళని కెలికే పాయింట్ అది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన తాతలు ముత్తాతలు పూజించే దేవుణ్ణే పూజిస్తున్నావు. అవునండి అంటాడనమాట. మన పాత ముత్తాతలు మరి ఎవరంటే ఆయన యెహోవాదేవుడా, మన యెహోవాదేవుడే. మరి నీ పద్ధతులన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి కదంటే అవునండి. ఈ మార్గంలో
దేవుడు అతడే, అదే దేవుడు, కొత్త దేవుడు, ఊరుకో దేవుడు, దేశంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడే. కాబట్టి మార్గం కొత్తదే. తన శరీరమును తెర చీల్చడం ద్వారా నూతనంగా ఆయన ప్రతిష్ఠించాడు. ఈ మార్గములోనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేమని చెప్పాడు. ఖచ్చితంగా అదే దేవుడు అని చెప్తున్నాడు, కొత్త మార్గం అని చెప్తున్నాడు. ఒక్క వచనంలో సువార్త చెప్పేశాడు, ఏసు రక్తమే చేయం. దీనికోసం మనం జాగ్రత్త పడాలంట. అలాగే మిమ్మల్ని సభలకు అప్పగిస్తే, సమాజం తీసుకొస్తే, కొడితే మీరు రెడీగా ఉండాలా. ఆమేన్. ఇందులో ఒక దుర్మార్గమైన కోణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట ఎంత బాధ, ఎంత కష్టం అనిపిస్తుంది అంటే, వారు మిమ్మల్ని అప్పగించడం కొనిపోన్నప్పుడు మీరు ఏమి చెబుతామని చింతించకండి. ఆ గడియలోనే మీరు ఏది ఇయ్యబడిన చెప్పువాడు పరిశుద్ధాత్మ కానీ మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. అంటే కొన్ని కేసుల్లో కన్న కొడుకులే అమ్మ నాన్న ప్రభువును నమ్మారని వాళ్ళిద్దరిని చంపేయమని ఉగ్రవాదుల వంటి వారికి, మత ఛాందస్సులకు కొడుకులే అప్పగిస్తారంట. మా అమ్మ నాన్న మతం పట్టేశారు, అందులో కలిసిపోయారు, నా కడుపు రగిలిపోతుంది, నా చేతులు చంపలను, చంపేయి. అలాగే తమ పిల్లలు ఎక్కడో ప్రభువుని తెలుసుకున్నారని కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపించే పరిస్థితి అంట. అసలు ఇంత ఘోరం ఏంటండి బాబు, చంపేసుకోవటం ఏంటండి పని? ఇష్టపడపోతే ఇష్టపడిపోయారు, ఎవడు భక్తాడు చేసుకోవచ్చు, మరీ బొత్తిగా చంపేసుకోవటం ఏంటండి అని అడిగితే యేసు ప్రభు వారు మరొక మాట చెప్పారు ఈ చంపేత్తం గురించి. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చాలు చదివి, రెండు చాలు. ముందే చెప్తున్నాను, అప్పటికప్పుడు కంగారు పడిపోయి గుండెలు బాధ చేసుకుంటారని ముందే చెప్తున్నాను రా బాబు, జాగ్రత్తగానండి. వారు మిమ్మల్ని సమాజ మందిరములలోను, మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వస్తుందటండి. ఎంత ఘోరం చూడండి. యేసయ్య నమ్మినందుకే, సువార్తను నమ్మినందుకే, సువార్తను ప్రకటించినందుకే, ఈ నూతనమైన జీవమగిలిన ప్రతిష్ఠించబడ్డ మార్గంలో నడుస్తున్నందుకే, ఆచార సంబంధమైన సనాతనమైన పితురాచారముల ప్రకారమైనటువంటి నిర్జీవ క్రియలతో కూడిన, బలి అర్పణలతో కూడిన, ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని చేయనందుకే, మానేసినందుకే నిన్ను చంపేసిన వాళ్ళు హత్య చేశాం, పాపం చేశాం, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాం అని అనుకోరట, దేవుని సేవ చేసాం అనుకుంటారంట. కొన్ని చోట్ల సోషల్ మీడియాలో మనం విన్నాం, అలా చంపితే స్వర్గంలో మాకు ఉన్నతమైన విలువలు కలుగుతాయి అని చెప్పిన వారు కూడా మనం చూసాం. మీరు గమనించారో లేదో ఆ మాటల్ని? ఓ నిర్దిష్టమైనటువంటి విశ్వాసంలో ఉన్నవారు ఆ మాట ప్రకటించారు. మతం కోసం, దేవుని కోసం చంపేస్తే కూడా స్వర్గంలో ఉన్నత విలువలు కలుగుతాయని. నా నామాన్ని బట్టి మిమ్మల్ని హింసిస్తారు, అప్పగిస్తారు. ఈ క్రమంలో ఎవరో శత్రువులు కాదట, తల్లిదండ్రులే బిడ్డల్ని, బిడ్డలే తల్లిదండ్రులు కూడా చావునకు అప్పగించడానికి కూడా హృదయం కఠినం చేసుకుంటారు. మతం అనే విషయం అంతగా మానవ జీవితాల మీద ప్రమాదం చూపిస్తుంది. మీకు ముందే చెప్తున్నాను, జాగ్రత్త. ఏం జాగ్రత్త? మీ దగ్గర కత్తి పెట్టుకోండి, ఒంటికి బాంబులు కట్టుకోండి. మీకు ముందే చెప్పాను కాబట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టండి. ఏం జాగ్రత్తలు పడమంటున్నాడు? ఇంత శ్రమలోను, ఇంత హింసలోను, ఇంత ప్రమాదంలోనూ రక్షణను కాపాడుకోవటానికి జాగ్రత్త పడండి. ఆమేన్, ఆమేన్. ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే సాక్ష్యం చెప్పడానికి జాగ్రత్త పడండి. ఆ గడియలోనే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించు స్వరమును వినుటకును
దానిని ధైర్యముగా ప్రకటించుటకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మీకు ముందుగానే తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మొదటిగా ఈ లోకములో, సాధారణ జీవనములో, ఈ ప్రాపంచిక జీవన పోరాటములో మనము చేయుచున్న నీతి కార్యములు, ధర్మ కార్యములు ప్రజలకు కనబడకుండా జాగ్రత్తగా చేయాలి. నెంబర్ 1 అది. రెండవది, క్రీస్తు నిమిత్తమే, సువార్త నిమిత్తమే, ప్రభు నిమిత్తమే హింసించబడి, తృణీకరించబడి, అవమానపరచబడి, వెలివేయబడి సభలకు, సమాజ మందిరాలకి, అధికారుల యొద్దకు మనం అప్పగించబడ్డప్పుడు, పిలువబడినప్పుడు, కొట్టబడినప్పుడు, ఆ హింసలో మరణానికి అప్పగించబడే భయంకరమైన ప్రమాదకర గడియలలో సాక్ష్యమును చెప్పుటకును, సువార్తను ప్రకటించుటకును, రక్షణను కాపాడుకున్నటకును మనం జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు సహిస్తేనే రక్షణ. మీరు జాగ్రత్తగా ఉండండి పలుమార్లు చెప్తుంటే ఏం జాగ్రత్తగా ఉండాలి? మనం టెంపర్ లూజ్ అవ్వకుండా, విసిగిపోకుండా, ప్రతిదాడులు చేయకుండా, సహించుటకు జాగ్రత్తగా ఉండండి అని మొదలుపెట్టి సహిస్తేనే రక్షణ ముగించాడు. అంటే ప్రధానంగా మన జాగ్రత్త ఏంటి? ఎక్కడ కూడా మనము ఆవేశపడకుండా జాగ్రత్త పడాలి, టెంపర్ లూజ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, ప్రతీకారేచ్ఛ రగలకుండా జాగ్రత్త పడాలి, క్షమాహృదయం కలిగి ఉండటంలో జాగ్రత్త పడాలి. పేతురు గారి పత్రికలో ఆ మాట చెప్పాడు కదా, చదవండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, దూషింపబడి పదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇలాంటి సిచ్యుయేషన్ ఒకటి వస్తే మనం ఎలా ఉండాలో యేసు మాదిరి ఉంచి వెళ్ళాడట. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏం చేశాడు ఆ మాదిరిలో? ఏం చెప్పాడు ఆయన మనకి? నెంబర్ 1, ఆయనలో పాపం లేదు. నెంబర్ 2, ఆయన నోట ఏ కపటము. సింపుల్గా పేతురయ్య గారు ఏమన్నారండి? ఆ సంఖ్యలు చూసి, కత్తులు చూసి, గొడవలు చూసి అయ్యో నాకు యేసుప్రభు తెలియదు అనేసాడు. యేసుప్రభు మీద ప్రేమ లేక, ఇష్టం లేక, భక్తి లేక కాదు, భయం వేసేసింది. అమ్మాబోయ్, నువ్వు ఆ మనుషుడితో కూడా ఉన్నవాడు, అయ్యో నా తెలియదని బాబు దాన్ని పెడిచాడు. ఏ కపటం లేదు. జాగ్రత్త. ఆ పరిస్థితి వస్తే నువ్వు ప్రభువుని నమ్మావంటే, ఎస్ నమ్మాను. బాప్తిసం పొందావా? అవును. చర్చికి వెళ్తున్నావా? అవును. అలాగైతే నీకు ప్రభుత్వంలోంచి కొంచెం ప్రయోజనాలు ఇవ్వం, మీ ఇష్టం. నిజానికి చట్టంలో అదేమీ లేదు. మతాన్ని బట్టి, మత విశ్వాసాన్ని బట్టి రాయితీలు ఇవన్నీ నాశనం చేసేమని ఏ చట్టం చెప్పలేదు. కొంతమంది ఆ విధంగా భయభ్రాంతులు కలుగజేస్తున్నారు. సరే, ఒకవేళ మీ చిత్తం అయితే, మీ ఇష్టం అయితే, అదే చట్టం అయితే, అదే రూల్ అయితే, నేను పరలోకమును కోల్పోలేను కనుక ఈ ప్రయోజనాన్ని కోల్పోతాను అని చెప్పడానికి సిద్ధపడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అనేది నాకు అంతరంగ వ్యక్తిగత విశ్వాసం. నాకు ఎవరి మీద విశ్వాసం ఉందో వారిని కొలుచుకుంటాను. దాన్ని బట్టి నా ప్రయోజనం రద్దు చేయడం ఏంటి? అది అన్యాయం. అయినా అన్యాయమే న్యాయం అయిపోయిందా? సరే, మీ ఇష్టం. 10 రాడు మాట పెద్ద మాట కదా, 10 మంది నడిస్తే ఖాళీ మాట కదా, సరే మీ మాటే చిత్తం. ఆ ప్రయోజనం కోల్పోవటం వల్ల నాకు ఇష్టమే కానీ ప్రభువు నేను వదులుకోలేను అని సాక్ష్యం చెప్పగలటానికి సిద్ధపడాలి. ఆయన దూషించబడి, మళ్ళీ బెదిరించలేదు, శ్రమ పెట్టబడి, బాధించలేదు వాళ్ళని, కానీ నమ్మకమ్మగా తీర్పు తీర్చు తండ్రికి తను అప్పగించుకున్నాడు. ఇలా ప్రవర్తించడానికి మనం ఏం వాళ్ళట? జాగ్రత్త పడాలి, సహనాన్ని కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక జాగ్రత్త కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మరొక జాగ్రత్త కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. లూకాసు సువార్త 21:34 ఈ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. యేసు రక్త విజయం. హల్లెలూయా.
రాకడ దినములో మెలకుగా ఉండకుండా, సిద్ధపాటుగా ఉండకుండా, అలర్ట్గా ఉండకుండా, ఏ గడియలో బోరమోగిన ఎత్తబడే సంసిద్ధత లేకుండా ఒకలాంటి మత్తులో ఉంచే విషయాలు 3 ఉన్నాయట. మందంగా, మొత్తుగా, మనిషిని అలాగా డల్గా, డ్రౌజీగా, నిద్రముఖం వేసుకుని ఉండేలాగా ఉండే 3 ఉన్నాయట. ఏంటమ్ముడు? తిండి, రకరకాల తాగుడు వ్యవహారం, 3వది ఐక్య విచారం. ఈ 3 ఒకలాంటి మందమే, మత్తే. ఆ దినమున మీరు అనుకున్న గడిలో ప్రభు వస్తే రాకల్లో ఎత్తబడకుండా మిమ్మల్ని బలహీనపరిచే ఎన్నున్నాయి. ఈ 3 పడిపోకుండా జాగ్రత్త పడండి. అందులో ఫస్ట్ది ఏంటి సార్? నేను చెప్తే వీడి దానికి ఇంకో సబ్జెక్ట్ ఉండదు, దీని వెంబడి ఎడుతాడే ఎప్పుడని నన్ను తిట్టుకుని చేస్తున్నారు భక్తులు. అసలు రాకల్లో మనం ఎత్తబడకుండా ఫస్ట్ ఆపేసేది అదే బాబు. నన్ను తిట్టుకుంటారు ఏంటి? రెండేసి గంటలు 3 గంటలు దేవుని వాక్యం చెప్పి ప్రార్థనలు చేసి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రయాసపడి ఆమె అని చెప్పాక ఆకలితో కాడి కడుపుతో కోట నుంచి ఇంటికి వచ్చిన కొన్ని 100 కోటాలు ఉన్నాయి, 1-2 కాదు. ఓ తెగ తినేసి మీకు చెప్పట్లేదు, నేను ఎప్పటికప్పుడు కడుపు మార్చుకొని చెప్తున్నాను. ఎన్ని రాష్ట్రాలు తిరిగి, ఎన్ని మీటింగ్లు తిరిగి, ఎన్ని దేశాలకి వెళ్ళి వేసి రక్తం వేసి. మన దుబాయ్ వెళ్ళానుగా, మనం దుబాయ్ వచ్చి వంకాయ కూర ఏంటనే బాబు చిరాకు వచ్చేస్తుంది నాకు అన్నాడు. నేను కేకేసినాడు. ఇక్కడ చాలా మంచి మంచి దొరుకుతాయి. ఆ సీ ఫుడ్ అసలు ఒక రేంజ్లో ఉంటుంది. అలా నేను తీసుకెళ్తాను, చూపిస్తానండి బాబు. నాకంతా చూడాలనే కోరిక ఏమీ లేదు. ఆఖరి రోజున నా కోసం మీటింగ్ ఏమి లేకుండా ప్లాన్ చేశారు షాపింగ్ కోసం అని. ఆఖరి రోజు రాత్రి 7:30కి నేను చెక్-ఇన్ అవ్వాలా, ఎప్పుడో 8:30కి 9 ఫ్లైట్. ఆ పగలంతా కూటమి పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఎందుకోసం అంటే అన్న ఈరోజు ఏం మీటింగ్ లేదని అన్నాడు. సరే బాబు, నా దగ్గర ఏమి ఉత్సాహం కదా అన్నా. ఏంటనుకుంటున్నారు? ఏంటి వాళ్ళు షాపింగ్ అన్నా? అన్న షాపింగా వదిలే బాబు అన్న. మేము కొనిస్తామన్నా, నిన్ను కొనుక్కోమనం, నీకేం కావాలి మేము కొనేస్తాం, పద షాపింగ్కి వెళ్ళిపోతాం, నీకు నీ ఇష్టం. 5 సహోదరులు సమర్పించుకున్నారు. మనం అడిగిందల్లా కొనిచ్చేస్తాకి. 2 కార్లు పెట్టుకున్నారు, నేను తిప్పుతాకి. నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్పు కొనిచేస్తా. నాకు షాపింగ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, అంత అవసరం కూడా. నేను వేసుకునే బట్టలని మా బెడ్లు ఇచ్చారు, సంఘ బెడ్లు. వాళ్ళు ఏదైతే తీసుకుని తిరుగుతానండి. నేను దాని పెద్ద అడవడేం లేదండి. నేను షాపింగ్లు చేయటం అన్న, దుబాయ్ వచ్చి షాపింగ్ చేయకుండా ఊరుకన్నా. నువ్వు ఒకరోజు పెట్టాము దాని గురించి పని కట్టుకొని అని నన్ను అందరూ బాగా బలపరిచామని ఫీల్ అయిపోయి, రాత్రి నన్ను అందరూ ఒప్పించేసామని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయి రేసి రాక్తం చేయం. పొద్దున్న 7:30 టిఫిన్ చేసి తలుపేసాను. దేవుని స్తోత్రం. 2 గంటలు తలుపు తీసాను. బయట కూర్చున్నారు భక్తులు అలాగా. 2 గంటలు తలుపు తీసి అందరూ అలా ఉన్నారు. భోజనం చేశారా మీరు? నన్ను ఇంకెక్కడ భోజనం అన్నా బాబు, పొద్దున్న నుంచి ఎలా 2 అయిపోయింది, భోజనం చేయరా అంటే పెట్టి అమ్మా భోజనం పెట్టి భోజనం చేసి మళ్ళీ తలుపులు వేసాను. 5 తలుపులు తీశాను. పదండి వెళ్ళిపోదాం ఏర్పడాను అన్న. షాపింగ్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి. 7 తింగరోడు దొరికాడేటి. ఇప్పుడు డబ్బులు వాళ్ళకే మిగిలిపోయినాయి కదా. కానీ చాలా బాధపడ్డారు. ఏంటన్నా ఇలా ఉత్తిచేతులతో ఎవరిని పంపలేదన్నా బాబు, దుబాయ్ వచ్చి దీటిది మీరు ఎలా చేశారేటన్నా? పని కట్టుకొని ఒకరోజు షాపింగ్కి పెట్టామన్నా బాబు, మీరు ఏంటి ఎలా చేశారు? అవసరం లేదండి. ఆ ఎయిర్పోర్ట్కి వచ్చే త్రోవలోనో ఆ చివరి క్షణంలోనో ఏదో పాస్టమ్మకో మమ్మీకో ఇంట్లో పిల్లకి ఏదో చిన్న బ్యాగు ఏదో రూమ్లో కొనేస్తాను, టక్కనే 10 నిమిషాల్లో సిమిలిపోయేలాగా. అది నేను పట్టుకెళ్ళిన సూట్ కేసులో పట్టేలాగా. మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా లగేజ్ అందులో ఎంత చోటు ఉందో ఆ చోటు ఇరికిచ్చేస్తాను. ఏ చక్క తీసుకొచ్చి ఆమెన్. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేశం మారింది కాబట్టి, కాంటినెంటల్ ఫుడ్ దొరుకుద్ది కాబట్టి, 5 స్టార్ 7 స్టార్ కూడా ఫెసిలిటీ ఉంది కాబట్టి రక్తం చేయం ఛాన్సే లేదు. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళాం కదా, రోజు మసాలా దోశ.
ఇంకంతే, ఎవరు ఇక్కడికి వచ్చి మసాలా దోశ ఏంటంటే అంతే. మీరు తిను ఎలా అవునా కదా చెప్పు, నమ్మకం గెలిపి మసాలా దోశ తింటమే, ఇంకేమీ లేదు. కొత్త కొత్త తిండ్లు ఏదేసి ట్రై చేయను. ఏమో ఏసు రక్తం మనకి ఎందుకు వచ్చింది సాగు. దేవుని స్తోత్రం. మనకు తెలిసిన ఇడ్లీ ఎక్కడ ఉంది, వడ ఎక్కడ ఉంది, దోశ ఎక్కడ ఉంది, చాలు దేవుని స్తోత్రం. ఎయిర్పోర్ట్లో 5-6 గంటలు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందనుకోండి, ఇంక చేస్తాకేమీ లేదు. దేవుని స్తోత్రం. తేరగా దొరికినటువంటి ఏంటిది ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, బంగాళదుంప ఇప్పుడు పొల మొక్కల కింద వచ్చి చేపేస్తాడు కదా ఉప్పు కారం చల్లేసి, అదో ప్యాకెట్ కొనుక్కొని ప్రశాంతంగా తినుకుంటూ కూర్చొని ఏమైనా వచ్చిందాక ఇంకేమి చెడిపోతాకేం లేదాక అంతే. నేను ఎందుకు చెబుతున్నానంటే తిండి కూడా ఒక రకమైన ఏమొత్తు రాకడలో ఎత్తబడకుండా విడవబడిపోయి అంత డేంజరస్ మత్తు కలిపిస్తుంది పనికి మళ్ళీ తిండి అని. ఈ దరిద్ర తిండి వల్ల నువ్వు రాకడే మిస్ అయిపోతే పర్లేదా? జాగ్రత్తగా ఉండండి అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ తిండేరా బాబు. నా మీద పడి ఎడతాం కాదు ఒక్కొక్కరు. నాతో పాటు మీటింగ్లకు వచ్చే వాళ్ళకి మాత్రం మా చిరాకు వచ్చేద్ది. నేను తిన్నాను మనం కోటాలకు వెళ్తున్నాం కదా, ఫెయితోములు అయితే అంతా లెక్క ప్రకారం 4 ఇడ్లీలు 2 దోశలు 3 దోశలు ఇలా ఉంటాయి. ఇవాళ కూటం కదా చెలరేగిపోదాం, ఇచ్చిన మంచి ఉద్దేశం, ఆకలి పెంచుకొని రెడీగా జీవుడా సిద్ధపడము అని సిద్ధపరచుకుంటే ప్రార్థన అయిపోతుంది. రే కార్యక్రమం రండి అంకుల్ భోజనం ఎక్క బండి ఎక్క రక్తం ఏం చేయ, ఇక బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. పరుగు 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 కూర్చొని ఎరా కోట బాగుందయ్యా దేవుడి మీతో మాట్లాడే మరి డల్లగొన్నారేంటంటే ఏంటి. ఎక్కడ రోడ్డు పక్కన ఒక అమాయకమైన బండి చూసి చెప్తాను, ఇడ్లీలు తినేయండి రా. ఇడ్లీలా ఏంటి ఇడ్లీలా, ఎన్ని ఇడ్లీలు తినేదంట. ఎన్ని ఇడ్లీలు తిన్నా వదిలే, 2 ఇడ్లీ అడిగి చిరాకు వచ్చేసి ఉంటుంది. ఇంకా మంచి మంచి పాయింట్లు అన్నీ దాటించి ఊరు బయట బండికాడ హ్యాపీ కట్టుకుంటే తినమంటాడా. నాకు వద్దులే, తినకపోతే మళ్ళీ కొడతాడు, ఎందుకు వచ్చింది 2 ఇడ్లీలు చాలు. పిల్లలకి సంపెత్తాను తిండి మీద మనసు లేకుండా ఏజ్ రక్తం ఇచ్చి ఇంకా ప్రిపేర్ అయిపోతారు. నాతో ప్రయాణం అంటే సర్లే ఎక్కడ ఆపడో ఏమీ కొని పెట్టడో, కోటంలో పెట్టిందే దక్కింది, అది కూడా కోటం అయిపోయాక మనోడు తింటే మనం తినాలా, ఎక్కేస్తే బండి ఎక్కేస్తామే, ఏజ్ రక్తమే చేయం. ఈ రకంగా బొత్తిగా ఆశేమీ లేకుండా చంపేసుకొని వాటర్ బాటిల్ నీళ్ళు పట్టుకొని కూర్చుంటారు. ఇక తిన్నట్టుపోతే నీళ్ళు తాగుదామని. ఇదంతా నిజమే, అబద్ధమేం కాదు. 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏం చేస్తారండి, ఇక అలవాటు అయిపోతారు. ఇంకంతే, ఇంకా గొడవ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంచేత నేను చేసే మనం ఏమిటంటే, మనకు మత్తు కలిగించే ప్రమాదకరమైన దౌర్భాగ్య దుర్మార్గ పాపిష్టి త్రయంలో ఫస్ట్ది తిండే. కనుక మత్తు వచ్చే అంత తినొద్దు. ఒక్కరు అనలేదు, మత్తు కలిగించేవి తినొద్దు. అమ్మయ్య స్తోత్రం. అదే దేవునికి స్తోత్రం. ఏ పదార్థమైనా కడుపు నిండా తినేస్తే వచ్చేది అంతే. ఇక మాంసాహారాలు వంటివి కడుపు నిండా తిన్నకల్లా ఏమాత్రం తిన్నా అది జీవరాశి కనుక అది ఉడకబెట్టేస్తుంది నేను. అరే లోయ, దాన్ని చంపేసి ఉడకబెట్టేసి రకరకాలు చేసే కనుక నిరసన ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో రకరకాల మొత్తం ఉన్నాయంటే ప్రభు స్తోత్రం. ఆ సబ్జెక్టులు మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఇక అలాంటి చోటికి వెళ్ళకండి. దేవునికి స్తోత్రం. తిండి వలనైనను మరి దేని వలనైనను మత్తు వస్తుందేమో జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న గడియలో ప్రభు రాకడ సమీపంగా ఉంది, మెలకువగా ఉండండి, రాకడికి సిద్ధపడండి అన్నాడు. రాకడ సిద్ధపాటు గురించిన స్పృహ కలిగిన వాడు తెగ తినేసే బ్యాచ్లో ఉండడం ఉండకూడదు. ప్రభువును క్షమించును గాక. ఒక నాటుకోడి కంప్లీట్గా మొత్తం 2 కిలోల కోడిని ఒకడే తినేసే పెద్ద మనిషి రాకడ ప్రసంగాలు బాగా చెప్పేవాడు. వివరాలు అడగండి, ప్రభువును క్షమించును గాక. స్వయంగా మా బాల్యకాలంలో మా చేతులు మేము వడ్డించే వాళ్ళం. దేవుని స్తోత్రం.
కోడి మొత్తం సమర్పణం ఏం లేదు. తునమో పనమో చపాతీలో నంచుకుంటా కొద్ది గ్రేవీ మిగులుతుంది, మనకి ఏముండదు. మొత్తం జీవరాశి మొత్తం వెళ్ళిపోద్ది, రెక్కలేదు డొక్కలేదు, ఏం మిగలదు. ఓ జాతి కుక్క బతికి అంత తుక్కుంటుంది పక్కన. అయ్యి బాబా ఏంటి పొడుని చేసి బాగా ఎత్తాడు దేవునికి స్తోత్రం. ఆయన చెప్పే సబ్జెక్టే సెకండ్ కమింగ్. నాకు కొంచెం పెద్ద అయ్యాక చదువుతున్నాయి బాబు, సబ్జెక్ట్కి మనోడికి మ్యాచ్ అవ్వట్లేదు అసలు. ఇప్పుడు నాలాంటి స్థూలకాయుడు నాట్యం చేయాలని సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుందా? నేను యాడ్ చేసేస్తాను నాట్యం, నోరు మూసుకొని కుదురుకున్నది చెప్పుకోలేదు. నువ్వేమో కోడి తినేస్తావు, సెకండ్ కమింగ్ గురించి మాట్లాడతావు పెట్టరు. అయినా ఏదో మితంగా తినాలా. జయించేస్తే నువ్వు బేబత్సం లేదు. దేవుని స్తోత్రం. జాగ్రత్త ఏ విషయంలో? దేవునికి స్తోత్రం కలుగునగా. నాతో పాటు ఎంతమంది మీటింగ్లకు వస్తారు? హల్లెలూయా. మర్యాద కోసం చేతులు ఎత్తారు కదా, నిజంగానే వస్తారా? దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, ఒక బ్యాచ్ నేను నల్గొండ తీసుకెళ్ళాను. ప్రారంభంలో 2 పూటలు ఉన్నారు, 3వ పూట వీళ్ళు ఎవరు కనపడలేదు. ఒక పూట నాకు ఎప్పుడుకో వచ్చారు 3-4 అవర్స్ తర్వాత. ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, ఊరికే మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ రాం కదా, ఊరికే నల్గొండ ఇక్కడ పెద్ద గొట్టు ఉంటుందంట, అయిన చూడటానికి వెళ్ళామన్నా. మరీ అంత అమాయకులం కాదు కదా, నమ్మశక్యంగా లేదు. అలాగా సరే 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 అన్నాను. కానీ నేను నిఘా పెడితే నల్గొండలోని ఒకే ఒక్క మంచి హోటల్కి వెళ్ళి తనివి తీరా తినేసి వచ్చారు వీళ్ళందరూ. బా నాకు పొరపి చెక్కేసింది. 2 పూటలు అయింది వాళ్ళకి, నాతో పాటు ఇసుకొచ్చేసింది వాళ్ళకి. 2 పూటలు చిచ్చి అనిపించింది. రెండు పూటలు మాతో పాటు సాధారణ భోజనం తిన్నందుకు విరక్తి వచ్చేసి ఒక పగలకూటమి ఎగ్గొట్టేసి మొత్తం అందరూ హోటల్కి వెళ్ళిపోయి తనివి తీర ఎవరికి ఏది కావాలో ఆర్డర్ ఇచ్చేసుకొని కడుపు నిండా తినేసి అరకు తాకి సోడాలు కూడా కొనుక్కొచ్చుకొని కూర్చున్నారు. వెనకాల వచ్చి గట్టిగా ఆమె ఏంది ఈడు వచ్చి ఇప్పుడు సౌండ్ పెంచాడు అది ఎంక్వైరీ కొడితే ఈడు హోటల్ గొడవ గోత్రం బిల్లు అంతా మనకి వచ్చేది కదా, పెద్ద విషయం ఏముంది. ఎక్కడికన్నా మనం నిఘా విభాగం మనకు ఉంటుంది కదా ప్రతి ఊర్లో. దేవునికి స్తోత్రం. అమ్మ దుర్మార్గం. రాకడ సిద్ధపాటులో మనకి ఇబ్బంది పెట్టే మత్తుకు కారణమయ్యే పాపిష్టి పదార్థాలలో తిండి కూడా ఉంది అని గుర్తుపట్టండి. ఐహిక విచారాలు ఎన్ని ఉన్నవాడు అలర్ట్గా ఉండలేడు, మెలకుగా ఉండలేడు, ఎత్తబడలేడు, మిస్ అయిపోతాడు. మరొక జాగ్రత్త కూడా చెప్పాలనుకుంటున్నాను, చెప్పమంటారా? టైం అయిపోతుందంటారా? హెబ్రీ పత్రిక 12:16. ఇది ఇంకో జాగ్రత్త, చుట్టుపక్కల జాగ్రత్త. ఇది ఇప్పుడు దాకా ఇక్కడ చూసుకున్నాం. ఒక్క పూట కొని కొరకు తమ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏషా వంటి వాడు మీలో ఉంటాడేమో. జాగ్రత్త అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన ఫెలోషిప్ కూడా అంతే. ఎవడు పడితే ఆడితో పూసుకొని ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వెంటనే ఫోన్ నెంబరు అంత ఎక్స్చేంజ్ అవసరం లేదు. కొంచెం ఆగండి. అడే రకం చూడు. భక్తి కలిగిన వాడా, నిష్ట కలిగిన వాడా, వైరాగ్యం కలిగిన వాడా, ఉపేక్ష కలిగిన వాడా, ఉపదేశంలో ఉంటున్నాడా, చర్చకి మాత్రమే 6 రోజులు అటు ఇటు రకముడా, భౌతిక ప్రయోజనం కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం, సామాజిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆధ్యాత్మిక విలువలను తాకట్టు పెట్టే ఏషావు లాంటి భ్రష్టత్వం ఉన్నవాడా, ప్రభు కోసం, రక్షణ కోసం, పరలోకం కోసం, రాకడ కోసం లోకాన్ని వదులుకున్నాడా, లోకం కోసం ప్రభుని వదులుకున్నాడా?
ఇంత కూర కోసం చేస్తూ తను నమ్మేసిన భ్రష్టుడు వ్యభిచారి ఏశావు. 30 రూపాయల కోసం యేసుని అమ్మేసుకున్నవాడు ఇస్కరియోతు. ఇశ్రాయేల్ రాజులో నీచమైన రాజుగా పేరు గాడించిన ఆహాబు అని ఒకడు ఉన్నాడు. వాడి గురించి ఏమరాస్తుంది తెలుసా? తనను తాను అమ్ముకున్న ఆహాబు అని రాశాడు. అమ్ముడైపోయాడంట. ఆ బయలు దేవతకి, ఆ విగ్రహారాధనకి, యజ్బేలు దాష్టికానికి అమ్ముడైపోయాడు. అంటే అమ్ముడైపోయిన బానిసలాగా బతికాడంట. ఇక వాళ్ళు ఏం చెప్తుంది? ఇంకేం నిర్ణయం లేదు, స్వచ్ఛత్వం లేదు. భక్తిని నమ్మేసుకున్నావు, సత్యాన్ని నమ్మేసుకున్నావు, వాక్యాన్ని నమ్మేసుకున్నావు, బోధన నమ్మేసుకున్నావు. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి మిషనులన్నీ మిషల చేత మిట్టిపడుచు వాదములచే యేసు బోధను మరచినారయ్యో. మొత్తం వదిలేశారు, సంతలో పెట్టేశారు తీసుకెళ్ళి. క్రైస్తవుడా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి అంతకాలము మూలనుదువు, కండలను ప్రేమిల్తువేమయ్యా. ఈ మంటి కండలు ఎంత బెల్చిన మంటికేనన్నా. హల్లెలూయా. కింద పడిపోయి మీద పడిపోయి గిరక తిప్పేసి ఏళ్ళ పడిపోయి ఎందుకురా అమ్మా ఇక్కడ దేవునికి ఇష్టం. అవి పడిపోయి లెగుతాకి 1000 రూపాయలు సరుకండి. ఇలాగ గంటకి డబ్బులే. ఈ పడిపోయి లెగించేటప్పుడు నీరసం రాకుండా నీళ్ళు తాగుతాక నీళ్ళు డబ్బులే. మళ్ళీ మధ్య మధ్యలో తాగే పొట్లాలు ప్రోటీన్ అంట. కొన్ని పదార్థాలు తినాలట, అవి కరిగిన దాకా చెయ్యాలంట. అడుసు తొక్కనేలా, కాలు కడగనేల. ఏలరా నీకు ఈ తెప్పలో. చే ఇంత అమాయకత్వం భూమి మీద తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గర ఉంది. నేను చెప్పి అసలు పాయింట్ అది. నేనేం అమాయకుని కాదు, నాకు చాలా తెలివితేటని ఫీల్ అయ్యేవాడి దగ్గర టన్నుల కొద్ది ఉంది ఇది. తెంగలోడు కింద కనబడుతున్నాడు, తెలివిగాని జాగ్రత్త పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ పట్టుకో. ఏషా వంటి భ్రష్టుడు వ్యభిచారు ఒకవేళ ఎక్కడ ఉంటే నువ్వు జాగ్రత్త పడిపో. ఆడితో మాట్లాడుకో, ఆడితో ఫ్రెండ్షిప్ చేయకో. ఆడితో హలో బాస్ అంటే చలో బాసానో ఏసు రక్తమే చేయ భ్రష్టుడితో నీకు వెళ్ళి చెప్పేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ ఫెలోషిప్, నీ కంపెనీ కరెక్ట్గా ఉండాలి. పిచ్చి పిచ్చి ఉండకూడదు. ఏషా వంటి భ్రష్టుడు అనే వ్యభిచారాన్ని మీలో ఉంటాడేమో, జాగ్రత్త. నేను ఏషావుని కాదు, నేను భ్రష్టుని కానీ మనలో ఉంటాడేమో. అంటే ఆర్థిక ప్రయోజనం కోసం, భౌతిక ప్రయోజనం కోసం, అంటే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పెళ్లి కోసమో ఉపదేశాన్ని, సత్యాన్ని వదిలిపెట్టేసేవాడు భ్రష్టుడు, ఏషావు, వ్యభిచారి. చిన్నప్పటి నుంచి సమర్పణే ప్రతిష్టే, సంబంధం వస్తలేదని రాజీ. ఫస్ట్ నుంచి నీతివంతమైన జీవితమే, ఉద్యోగం వస్తలేదని లంచం. మరి తప్పదని మరి ఏదో కొత్త చేయి తడపాలి కదండి. తడపకూడదండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. ఏం రాజీ లేదండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకడు వచ్చి నాకే చెప్తున్నాడు, అయ్యగారు కొంచెం ఏమైనా కావాలంటే చూద్దాం, కొంచెం ట్రై చేయ. సైతాను కుమారుడా, ఏమైనా కావాలని చూడమని నాకు చెప్తున్నావు సైతానా? మరి ఇంకెన్నాళ్ళని బాబు ఏదోటి చేసేద్దాం, కొంచెం చూడండి, ఏదోటి కొంచెం చూద్దాం. అమ్మ దుర్మార్గుడై నువ్వు చేసావురా, నువ్వు వెళ్ళిపోద్దండి ఎక్కడి నుంచి. ఇలాంటి భ్రష్టుడైన వ్యభిచారాన్ని అంటే మనం ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో సహవాసంగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి విషయాల్లో కూడా జాగ్రత్తలు పట్టించాలి. మనం కొంచెం ఏంటి ఆడు కొంచెం తేడా ఉంటాడండి, ఆడు తేడా. మరి నువ్వు వాడితే ఎందుకున్నావు?
మనకి ఫస్ట్ నుంచి కూడా పరిచయం చిచ్చి వదిలే వద్దు, మనకు వద్దది. కొంతమందికి హలో చెప్తే హలో చెప్పాలి, కొంతమంది హలో చెప్తే చలో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, అందరికీ తిరిగి హలో చెప్పకూడదు. తేడా పడవచ్చి హలో అన్నాడుగా చలో, तेरे मेरे बीच में कोई रिश्ता नहीं चलेगा, चलो 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 यहाँ से चलो, तो అవతల పడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తారని చాలా ఆశతో భారంతో ఈ మాటలు మీకు చెప్పాను. మొదటి జాగ్రత్త, నీతి కార్యములు ప్రజలు కనబడేలా చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. రెండవ జాగ్రత్త, ఎన్ని కష్టాలు బాధలు, కోర్టులకు వెళ్ళినా జైలుకి వెళ్ళినా చివరికి చంపేసే పరిస్థితి వచ్చిన సహనం కోల్పోకుండా రక్షణ కాపాడుకోవడానికి జాగ్రత్త పడు. 3, తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారం వలన కానీ రాకడలో యేసు ముందు నిలబడిన స్థితి వస్తుందేమో జాగ్రత్త. 4, ఏషా వంటి భ్రష్టుడు వ్యభిచారి ఉంటాడేమో చూసుకోండి. అన్నులతో దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బోధ గురించి, బోధకుల గురించి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, మళ్ళీ వారు మాట్లాడదాం. ఈ 4 జాగ్రత్తలు తీసుకొని భక్తి సాధన చేద్దాం. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన.